చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన చందమామ కథలతో అంతరిక్షం మీద కలలు కన్న పసిపాప నేడు ఆ కలను నిజం చేసుకుంటోంది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. తంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగు పెడుతూ చరిత్ర సృష్టించబోతోంది. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంది? అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన చందమామ కథలతో అంతరిక్షం మీద కలలు కన్న పసిపాప నేడు ఆ కలను నిజం చేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగు పెడుతూ చరిత్ర సృష్టించబోతోంది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంది? అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. అంటే నమ్మగలుగుతారా? నిజంగా నమ్మాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థి మన తెలుగమ్మాయి. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జాహ్నవి ఎంపికైంది. ఇప్పటి వరకు భారత్ లో జన్మించి ఇక్కడే నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తి చేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్ కు అర్హత సాధించింది. టైటాన్ స్పేస్ రోదసిలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్లో అంతరిక్ష ప్రయోగ, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనుంది. ఈ మిషన్లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్రా బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొననుంది. ఈ యాత్రలో భాగంగా ఆమె 5 గంటల పాటు అంతరిక్షంలో గడపనుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతో పాటు పలు దేశాల్లో 3 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారు. ఈ మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. జాహ్నవికి ఇదే మొదటి విజయం కాదు. 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ కు భారత్ తరపున ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ, అమ్మా నాన్న కువైట్ లో ఉద్యోగం చేస్తున్నారు. నేను అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగాను. నా చిన్ననాటి కల ఇది. అమ్మమ్మ చందమామ కథలు చెప్తుంటే అంతరిక్షాన్ని ఊహించేదాన్ని. ఇప్పుడు ఆ కల నిజమవుతోంది అని చెప్పిన జాహ్నవి లక్షల మందికి ఆదర్శంగా నిలుస్తోంది. 10వ తరగతి వరకు మాంటెస్పోరిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివారు. తర్వాత ఆదిత్య జూనియర్ కాలేజ్లో 2018-20 వరకు ఎంపీసీ పూర్తి చేశారు. పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 2020-24 వరకు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. జాహ్నవి ఈ ఘనత సాధించడానికి తన అమ్మమ్మ లీలావతి కారణం. తల్లిదండ్రులు కువైట్లో ఉండడంతో అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చందమామ కథలు వింటూ పెరిగింది. ఆ కథలే ఆమె మనసులో అంతరిక్షం పట్ల ఆసక్తిని రేపాయని కుటుంబ సభ్యులు చెప్తారు.